10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనం. సెయింట్ లూక్ Gospel, St. Luke 19th chapter 10th verse. Gospel St. Luke 19th chapter 10th verse. చదవమ్మా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మనుష్య కుమారుడు వెదకి రక్షించడానికి వచ్చాడట. ఎవరిని? చూడమ్మా, అక్కడ ఎవరిని నిన్నున్నాను కాదు, వాక్యంలో చూడు. ఎవరిని వెతకడానికి వచ్చారు అంటే వాళ్ళు ఏమై ఉన్నట్టు? ఇప్పుడు వాళ్ళ స్థితి ఏంటి? ఇప్పుడు నశించుచూ ఉన్నారా? నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ నశించిపోయారా? ఆల్రెడీ నశించిపోయారు. నశించిన దానిని అంటున్నారు ఆయన. ఇట్స్ ఆల్రెడీ డ్యామేజ్డ్, ఆల్రెడీ ఇర్రిపేరబుల్. నశించిపోయింది, ఆల్రెడీ డెడ్, చనిపోయింది, నిర్జీవమైపోయి, ఎటువంటి అవకాశము లేకుండా, ఎంత మాత్రము ఇక రిసోర్సెస్ లేకుండా, ఎంత మాత్రము కూడా ఛాన్సెస్ లేకుండా, ఇక వేరే నాకు గత్యంతరం లేదండి, నా పని అయిపోయింది అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారినంట వెదకి రక్షించడానికి ఆయన వచ్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. చెప్పకూడదు ఒకసారి, దేవునికి మహిమ కలుగునుగాక. నశించుచున్న దాన్ని కాదు, నశించిపోయిన దాన్ని. ఆల్రెడీ ఇట్ వాస్ డెడ్, ఆల్రెడీ చనిపోయింది. చనిపోయిన దాన్ని ఆల్రెడీ నశించిపోయింది, చచ్చుబడిపోయింది, ఇక ఉపయోగం లేదు దానివల్ల. దాని ఉనికే కోల్పోయింది, దాని బలము కోల్పోయింది, దాని శక్తిని కోల్పోయింది, దాని సామర్థ్యాన్ని కోల్పోయింది, దాని శక్తి ఉడిగిపోయింది. ఇక ఎంత మాత్రము కూడా బాగుపడటానికి అవకాశం లేదు. అబ్రహాము శారాయిలు మృతతుల్యులైన తర్వాత వారిని వెతుకుతూ వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకొరకు? అబ్రహాం శారాలు ఏ స్థితికి వచ్చారు? మృతతుల్యులు అంటున్నాడు అక్కడ కదా. మృతతుల్యులు, సంతానము కలగడానికి అవకాశం లేదు. అప్పుడు వెతుక్కుంటూ వచ్చారు. లాజరు సమాధి చేయబడి 4 రోజులు అయింది, నశించిపోయాడు లాజరు. అక్కడికి వచ్చాడు ప్రభు. చిన్నది చనిపోయి పాడి మీద పెట్టబడింది, నశించిపోయింది. అక్కడికి వచ్చాడు ప్రభు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర వ్యక్తి పడి ఉన్నాడు. లైఫ్ అంతా అయిపోయింది, ఎగ్జాస్టెడ్. ఇక ఆశ లేదు తనకి. ఇంకా ఇక నేను ఇంతే, నా బ్రతికింతే, ఇక ఇక్కడ చనిపోవలసిందే అనుకుంటున్నాడు. ప్రభు అక్కడికి వచ్చారు. కనుక నశించిన దానిని వెతికి రక్షించే ప్రభు వచ్చిన దేవుడు ఆయన, మనుష్య కుమారునిగా. అంటే ఏం కనిపిస్తుంది దీంట్లోనూ? ఈరోజు పాడైపోతే పడేస్తున్నాం. ఏదైనా ఒక వస్తువు చిన్న ఇరిగిపోతే, పగిలిపోతే దాన్ని పడవేసి కొత్త ఐటెం తెచ్చుకుంటున్నాం, అవునా? ఇప్పుడు టీవీ చిన్న ముక్క పగిలిపోయింది, ఏం చేస్తాం? దాన్ని పక్కన పెట్టేసి ఇంకో క్రొత్తది తెచ్చుకుంటున్నాం. ఏదైనా వస్తువు పాడైపోతే మరొకటి తెచ్చుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నారు, దాన్ని వెతకి రక్షించడానికి వచ్చినప్పుడు దేవుడట. ఆ వెతకి రక్షించడంలో ఏముంది అంటే మీకు చూద్దాం. నిర్గమకాండం
34వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూద్దాం. ఆ నశించిపోయిన దాన్ని వెతకుటలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం ఒకసారి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు. అతని ఎదుట అతను దాటి వెళ్ళుచు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా వేవేల మందికి కృప చూపుచు ఏంటంట? దోషములను, అపరాధములను, పాపములను క్షమించును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దోషముతో, పాపముతో, అపరాధములతో మనం చచ్చిన వారం ఇంటుండగా కదా. FC 2:1 చూస్తున్నాం కదా. ఎఫెషియన్స్ 2nd చాప్టర్ 1st verse ఏముంటుందంటే, పాపముల చేతను, అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఏమంటాడు అంటే, దోషమును, అపరాధమును, పాపమును క్షమించి వేవేల మందికి కృప చూపుచు అంటే ఏం కలుగున్నాడు? ఇప్పుడు దేవుడు కృప చూపించాడండి. నశించిపోయే నీ కొరకు కృప చూపించారు ఆయన. హీఈస్ కైండ్ ఎనఫ్, హీఈస్ గ్రేషియస్. మొట్టమొదటిగా కృప చూపించారు. ఆ తర్వాత దోషమును, అపరాధమును, పాపమును క్షమించి వేశారు మొట్టమొదటిగా. గమనించాలి ఇక్కడ మనం దేని చేత నశించిపోతున్నాం? మనము పాపముల చేతను, అపరాధముల చేతను. కనుక దేవుడు మన మీద ఏం చూపిస్తున్నారంట? కృప చూపుచు మనం ఏ అపరాధములైతే కలిగి ఉన్నామో, ఏ పాపములు, ఏ దోషములైతే కలిగి ఉన్నామో, ఏ అతిక్రమాలైతే కలిగి ఉన్నామో, ఎటువంటి అవిధేయతను కలిగి ఉన్నామో, ఎంత భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయి ఉన్నామో, అందుకు ఆయన అంటాడు కదా, నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే. ఏంటంట? నాకిక ఆశ లేవయ్యా, నా పని అయిపోయింది, నేను చనిపోయాను, నేను నశించిపోయాను. అందుకే నేను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కృప ఎంతవరకు వెళ్ళింది అంటే, నోవహు దినాలలో ఆ జలప్రళయంలో చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయంట? చెరలో ఉంటే ఆ చెర యొద్దకు వెళ్ళి ప్రభు అక్కడ సువార్తను ప్రకటించారు. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నశించిపోయారు వారు, అవిశ్వాసులే నశించిపోయారు, దేవుని మాట వినక నశించిపోయారు వారందరూ కూడా. ఆ ఆత్మలు ఎక్కడున్నాయో ఆ చెరలోనికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించారట ప్రభు. అంటే నశించిపోయేదాన్ని వెతుకుతూ ఉన్నారు ఆయన. ఎక్కడ ఎదుగుతారు? నువ్వెక్కడ నశించిపోయావు అక్కడ ఎదుగుతారు. లాజరు సమాధిలో నశించిపోయాడు, అక్కడ వెళ్ళారు. చెరపట్టబడిన ఆత్మలు చెరలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళాడు ఆయన కదా. అంటే ఆయన ఎక్కడికైనా నువ్వు ఎక్కడ నశించిపోతే అక్కడకు వచ్చి ఆయన నీ మీద కృప చూపించి నీ పాపములు, అపరాధములు, దోషములు క్షమించేటువంటి దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పైవచ్చి 6వ వచనం ఏమన్నాడంటే, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ఉంది.
అంటే దేవుని యొక్క లక్షణాలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఏమన్నాయి అంటే యెహోవా ఇటువంటి వాడంటేనా కనికరము కలిగిన దేవుడు ఆయన. రెండవది దయ కలిగిన దేవుడు. మూడవది దీర్ఘశాంతము కలిగిన దేవుడు. నాలుగవది విస్తారమైనటువంటి కృపాసత్యములు కలిగినటువంటి దేవుడు అంట ఆయన. అంటే నీ కొరకు ఎన్ని రకాలుగా నిన్ను కాపాడుకోవాలో, ఎన్ని రకాలుగా నిన్ను రక్షించుకోవాలో, ఎన్ని రకాలుగా నిన్ను ఆదుకోవాలో, ఏ యాంగిల్స్లో నీకు సహాయం చేయాలో అన్ని రకాలుగా నిన్ను ఆదుకోవటానికి ఆయన సర్వసన్నద్ధుడైనటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే పరిస్థితిలో నశించిపోయావో ఆ పరిస్థితిలో తగ్గట్టుగా ఖచ్చితంగా నేను రక్షించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. ఏ పరిస్థితిలో నువ్వు కొట్టుకుపోతున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు నాశనం అయిపోయావో, ఏ పరిస్థితిలో గిలగిల కొట్టుకుని విలవిల్లాడిపోతున్నావో ఆ పరిస్థితికి తగ్గట్టుగా నిన్ను కాపాడే దేవుడు ఆయన. ఆ స్థితిగతులకు తగినట్టుగా నిన్ను రక్షించే దేవుడు ఆయన. కనుక మనం అక్కడ చూస్తున్నాం, గమనించినప్పుడు యెహోవా ఎవరంటే అండి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై ఉండి వేవేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధములను, పాపములను క్షమిస్తూ ఉన్నారు ఆయన. అంటే రెండు వచనాల్ని మనం ఒక చోట పెట్టుకుంటే ఏం కనిపిస్తుంది ఆయనలోను? రక్షకుడైన ప్రభువులో ఏం చూడగలుగుతున్నాం మనం? చెప్పండి ఒక మాట. మనం తప్పు చేశాము, పాపులము, అపరాధం మనలో ఉంది, నశించిపోయాము. అయినను కృప చూపిస్తూ ఆయన కనికరము కలిగి, దయ కలిగి, ఆయన దీర్ఘశాంతము కలిగి మనం భరించి సహించి మనం చేసిన తప్పులు, ఒప్పులు, వ్యతిరేకతలు, ఆయాసమస్ అన్నీ కూడా ఆయన భరించి సహించి ఆయన నశించిపోయి నిన్ను రక్షించడానికి వస్తే ఓవరాల్గా ఈ లక్షణాలన్నీ గమనించినప్పుడు ఆయన దగ్గర ఏం కనిపిస్తుందయ్యా అంటే మనం చూద్దాం. 33వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండ 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. చదవడం దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏం దేవుడైనా? మంచితనము కలిగిన దేవుడు. అందుకే గలతీ 5:22 ఆత్మఫలాల్లో 6వది మంచితనము. 6వ ధన్యత ఏమిటయ్యి అంటే మంచితనము. సిలువలో నుంచి ఆయన పొందిన మరణంలో నుంచి, ఆయన చేసిన త్యాగంలో నుంచి మనం ఆయన మంచితనాన్ని చూస్తూ ఉన్నాం. అంత మంచితనం ఈ లోకంలో మరి ఎవరి దగ్గర చూడలేం మనం. యేసుప్రభు ముందే కానీ తర్వాత కానీ నేటికి నాటికి ఎవరి దగ్గర ఇటువంటి మంచితనము లేదు. అందుకే ప్రభు అన్నాడు, నా మంచితనమును నీ ముందు కనపరుస్తాను. ఎందుకు అంటే నువ్వు నశించిపోయావు. నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ అధ్యాయం 16 కాదు 6 11-12 వచనాలు చూద్దాం. ఎవరు చదవండి? ఆన్లైన్లో కూడా చదవచ్చారన్నా? మరుగై ఉన్నట్లు గానుగా చాటున గోధుమలను దొళ్ళగొట్టుకొని చుండగా. గిద్యోను ఏం చేస్తున్నాడంట? శత్రువులకు భయపడిపోయాడు, కంగారు పడుతూ ఉన్నాడు.
కానీ ఇంట్లో తిండి గింజలు లేవు. ఆ శత్రువులు చూస్తే చంపేస్తారు. అందుకని భయపడి వణికిపోతూ దాగుకొని గానుగ చాటు దాక్కుని గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడంట. ఎవరు వచ్చారు అక్కడికి? యెహోవా దూత. మిద్యానీయులు అనబడేటువంటి శత్రువులు వచ్చి ఉంటే అక్కడ చంపేస్తారు గిద్యోన్ని. కనుక మిద్యానీయులు రాకముందే, మిద్యానీయుల కళ్ళల్లో గిద్యోను పడకముందే, మిద్యానీయులు గిద్యోను చూడకముందే, చంపకముందే యెహోవా దూత గిద్యోను ఎక్కడ నశించిపోతాడో అని వెతుకుకుంటూ ఎక్కడికి వచ్చాడంట? పొలములోని కళ్ళములోనికి వచ్చేసాడు ఆయన. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇంట్లో పడుకుంటే కాదండి, ఎక్కడో కూర్చుంటే కాదు. ఎక్కడున్నాడు గిద్యోను? పొలములో గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. గోధుమ గింజ యేసు ప్రభువు సాదృశ్యం. గోధుమ గింజ యేసు ప్రభువు సాదృశ్యం. ఇప్పుడు గిద్యోను ఏం దొళ్ళగొడుతున్నాడు? గోధుమలు దొళ్ళగొడుతున్నాడు. ప్రభు అన్నారు, ఈ గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కానీ ఇది ఫలించదు అంటున్నాడు. అంటే నువ్వు నశించిపోతే నిన్ను బాగు చేసుకోవడానికి, రక్షించుకోవడానికి ఆయన నశించిపోయి నిన్ను బాగు చేసుకొని నిన్ను రక్షించుకున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో గోధుమ గింజలను దొళ్ళగొట్టుకునే వారముగా ఉండాలా. నీకు చాలా కంగారుగా ఉంటావు, బిజీగా ఉంటావు. ఇటు భార్యను సర్దుకోవాలి, భర్తను సర్దుకోవాలి, బిడ్డను సర్దుకోవాలి, కుటుంబాన్ని సర్దుకోవాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. కుటుంబం అంటే సామాన్యమైన విషయం కాదు. కుటుంబంలో అందరూ నీ మాట వినరు. వాళ్ళు చెప్పిందే నువ్వు చేయాలనుకుంటారు. అదొక రకమైన మూర్ఖపు ప్రేమలు ఉంటుంటాయి. ఒకసారి మూర్ఖ పట్టుదలలో ఉంటాయి. ఇలాగే జరగాల పట్టు కూర్చుంటారు. కనుక కుటుంబమును పోషించుకోవడానికి లేదా కుటుంబ వ్యవస్థలో ఉండగలటానికి ఆ పోషణకై గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నటువంటి ఆ గిద్యోను నశించిపోయే స్థితిలో ఉండగా, శత్రువుల చేతికి చిక్కే పరిస్థితిలో ఉంటుండగా, శత్రువు చూస్తే నాశనం చేసే పని వెళ్ళిపోగా, ప్రభు అక్కడ దూత ప్రత్యక్షమై అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. నశించిపోతున్న వారిని, చనిపోబోతున్నటువంటి వారిని వెతకి ప్రభు అంటున్నారు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటున్నాడు. కనుక ఈ పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఆ మంచితనము, ఏదైతే మంచితనం ఉందో మంచితనంతో ప్రేమిస్తూ ఆ మంచితనం మన ముందు కనిపరిచి, ఆ మంచితనంలో ఏమని అంట? ప్రేమ ఉన్నది, కనికరం ఉన్నది, దీర్ఘశాంతం ఉంది, దయ ఉన్నది కదా. వేవేలకు కృప చూపుచు పాపములను, దోషములను, అపరాధములను క్షమించుచున్నటువంటి దేవుడు ఆయన మంచితనము, మంచి దేవుడిగా ఉంటున్నారు. ఆ మంచితనాన్ని గ్రీకులో ఏమన్నారంటే అగాథోసునే అన్నారు. AGOTHESUNE, అగాథోసుని అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, అగాథోసుని ఆ మాటకి అర్థం ఏంటంటే సరి అయినది. అంటే ఆ పరిస్థితికి ఏదైతే సరైందో సరైనటువంటి సహాయం, అలానే అవసరమైనది. ఇప్పుడు వర్షంలో వ్యక్తి తడుస్తున్నాడండి, సహాయం చేయాలనిపించింది మనకి. కరెక్ట్ సహాయం ఏంటి చెప్పండి? వర్షంలో వ్యక్తి తడుస్తూ ఉంటే అతను సహాయం చేయాలనిపించింది మనకి కదా. ఓకే, చేద్దాం. కరెక్ట్ సహాయం ఏంటి అమ్మా? గొడుగు కదా, గొడుగు. అలా కాకుండా బట్టలు తడిసిపోయి కదా ఇంకో జత బట్టలు ఇచ్చామనుకోండి, ఉపయోగం ఉంది ఏమన్నా? మళ్ళీ తడిసిపోతాయి.
కనుక సరైనది కావాలి, అసలైనది కావాలి. ఏ పరిస్థితిలో కూరుకుపోయాడో, ఏ పరిస్థితిని బట్టి నశించిపోయాడో, ఏ పరిస్థితుల్లో బయటికి రాలేకపోయాడో, ఏ అలవాట్లు, ఏ వ్యసనాలు, ఏ పద్ధతులు, ఏ వ్యవహారాలు దేనిని బట్టి నశించిపోయాడో, ఆ నశించిపోయిన స్థితి నుంచి బాగు చేయడానికి ఏం కావాలంట? ఇన్ ఏ అప్రోప్రియేట్ అండ్ ఆల్సో ప్రాపర్ అండ్ ఆల్సో ఇన్ ఏ కరెక్ట్ వే. కనుక సరైనది కావాలి, అవసరమైనది కావాలి. మూడవ ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే అడగకుండా ఇవ్వగలగాలి. ఆ సహాయం అంట, నేను వర్షంలో తడిచిపోతున్నానండి, నాకు ఏదో సహాయం చేయాలి అని అడగక ముందే ఆ గొడుగు ఇవ్వగలగాలి. మన ప్రభువు చేసిన పని అదే. సరైన సహాయం, నశించిపోవచ్చు దాన్ని వెతికి రక్షించడానికి సరైన సహాయం చేశాడు. ఎలా రక్షించుకోవాలి? అపరాధములు, పాపములు, దోషములు క్షమించేశాడు ఆయన. అవి క్షమించబడకుండా రక్షింపబడలేము మనం. కనుక క్షమించాడు. అది క్షమించడానికి కరెక్ట్ మార్గం ఏంటయ్యా అంటే శిలువ మార్గం. రక్తం చిందించబడాలి, పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. అందుకు ఆయన తన పరిశుద్ధమైన దైవికమైన రక్తాన్ని మన కొరకు చిందించి వేశాడు. ఎక్కడ చిందించాలి? బలిపీఠం మీద చిందించాలి. కనుక కల్వరిగిరి అనే ఎత్తైన బలిపీఠం మీద మన కొరకు రక్తమును చిందించినటువంటి వాడిగా ఉన్నాడు. కోడెల రక్తం వల్లను, మేక రక్తం వల్లను మనకు మన పాప పరిహారం కాదు. కనుక సరైనటువంటి సహాయం, అవసరమైన అది కూడా అడగలేదు మనం. అడగక ముందే చేసినటువంటి సహాయం అది. కనుక దాన్ని గ్రీకులో ఏమన్నారంటే అగోతోసునే, గుడ్నెస్, మంచితనమునకు మారుపేరు ఏంటయ్యా అంటే సరైనటువంటిది, అవసరమైనటువంటిది, అసలైనటువంటిది, అడగకుండా చేసేటువంటిది సహాయం అవుతుంది. దట్ ఈస్ గుడ్నెస్. అది మంచితనం అంటే. మంచితనం అంటే అడగకుండా చేయాలి. ఏది అవసరమో అవసరం తీర్చబడాలి. ఒకవేళ నాకు ఆకలేస్తుందని ఎవరు వచ్చారనుకోండి, ఆకలేస్తుంది అన్నం పెట్టమని వచ్చినప్పుడు, అయ్యా నీకు దగ్గర మంచి షూట్ ఉంది నీకు ఇస్తాను అంటే ఆకలి తీరుతుందా? ఆకలి తీరుతుందా? తీరదు కదా. ఏం పెట్టాలి? ఇప్పుడు ఆయనకి అన్నం పెట్టాలి, అది అసలైంది. సరే అడగకుండా పెట్టాలని మరి పైగా అడిగిన తర్వాత కదా. అడిగిన తర్వాత పెడితే మంచితనం లేదు, కోల్పోయింది. వాళ్ళు అడిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేస్తే దర్ ఇస్ నో గుడ్నెస్. దాంట్లో దయ ఉందేమో, అడిగారు కాబట్టి చెయ్యాలి, దయ ఉందేమో. యూ మే బి కైండ్ ఎనఫ్ టువర్డ్స్ దెమ్, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్నెస్. అది మంచితనం కాదంట. అడగక ముందు చెయ్యాలి సహాయం అనేది. దాన్ని మంచితనమునకు మారుపేరుగా అర్థంగా ఆ గ్రీకు భాషలో చెప్తా ఉన్నారు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు చూద్దాం ఒకసారి. అయితే దేవుడు ఏం చేశాడంట? మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం అడగక ముందే, మనం రక్షణ లేకుండా ఉన్నప్పుడు, అవసరమైన రక్షణను మనం అడగక ముందే మన కొరకు సిలువలో అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే గుడ్నెస్ అంటే. దాని మీద గుడ్నెస్, మంచితనము. 10 సార్లు అడిగించుకున్నాక ఇస్తాం, అది కాదు, అది మంచితనం కాదు. అది
4 సార్లు అడిగించుకుందారు చేస్తాం కాదది. అడగక ముందు చేయగలిగేది మంచితనం అంట. నొప్పించక ముందే చేయటం మంచితనము. పరిస్థితులు దాటక ముందే. లాజరు చనిపోయిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వచ్చారు ప్రభు? 4 కదా? మీ బైబిల్ చూసి చెప్పండి నాకు తర్వాత. 11 అధ్యాయాలు చదివి నా చేస్తాను. రేపు వచ్చినట్టు చెప్పండి. సరే 3 or 4 రేపు డిసైడ్ చేయండి మీరు. సరే 3 రోజుల తర్వాత వచ్చి మీరు అన్నట్టు అనుకుందాం. 4 నేను అంటాను. సరే ఓకే. తర్వాత ఒక 10 రోజుల తర్వాత కూడా రావచ్చుగా, అవునా? 20 రోజుల తర్వాత రావచ్చు కదా, ఓ సంవత్సరం తర్వాత రావచ్చు కదా. 3 రోజులకే ప్రభు ఎందుకు లేచారు సమాధిలోంచి? ఓ 6 నెలల తర్వాత లేవచ్చు కదా. ప్రతి దానికి లెక్కలున్నాయి. 3 రోజులకే ఎందుకు లేవాలి? దానికి లెక్క ఉంది. 4 రోజుల తర్వాత సమాధిలోంచి ఎందుకు పిలిచాడు ప్రభు లాజర్ని? దానికి లెక్క ఉంది. వారు అంటున్నారు, తుఫాను వస్తే, యేసు మేము నశించిపోతున్నాం అన్నారు. ఎక్కడున్నాడు ప్రభు అప్పుడు? ఆ వాళ్ళనే ఉన్నారుగా, అమరం మీద పడుకునే ఉన్నారుగా. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. యేసుని పిలుస్తుంది, యేసు మేము నశించిపోతున్నామయ్యా అంటున్నారు. వారు అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అంటే ప్రభువు దగ్గర ప్రతిదానికి లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం చేస్తాడు ఆయన. ఆ లెక్కలో మంచితనం ఉన్నది. ఎందుకని 40 రోజులు ఉపవాసం ఉన్నారు అడవిలో? ఆ 40 రోజులు ఉపవాసం ఒక లెక్క ఉంది. దాని ముందు బాప్తిసం తీసుకోవడం ఒక లెక్క ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ తర్వాత ఆయన 30 సంవత్సరాల తర్వాత పరిచయం రావడం ఒక లెక్క ఉంది. 3.5 సంవత్సరములు పరిచయం చేయడం ఒక లెక్క ఉంది. ఉన్నవాడు ఇంకో 4 సంవత్సరాలు ఉండొచ్చు కదా, 40 years వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా. చేయలే. అంటే ఒక సిస్టమేటిక్గా, ఒక లెక్క ప్రకారము ఆయన అప్రోప్రియేట్గా ప్రతీది కూడా చేసేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో అది జరిగితేనే అది మంచితనము. ఆ సమయంలో అది జరిగితేనే మంచితనం అండి. అన్నం పెట్టమని వచ్చారు, ఓకే అనుకుందాం. మనం పెట్టలేదు, సరే ఇంకో ప్రక్కింటికి వెళ్ళారు, అక్కడ తినేసి బాగా శుభ్రంగా పెట్టారు, తిన్నాడు. మళ్ళీ వస్తా వచ్చి మళ్ళీ మన ఇంటికి వచ్చారు. ఇప్పుడు అన్నం పెడతాను, తిరుబాబు ప్లేట్లు పెడతానంటే ఈజ్ ఇట్ అప్రోప్రియేట్? ఇక్కడ మంచితనం ఉందంటారా? తినొచ్చాడు, ఇప్పుడు తినొచ్చిందని మళ్ళీ అంతకంటే మంచిది పెడతాను, అంతకంటే ఎక్కువ పెడతాను, బంగారు ప్లేట్లో పెడతాను. ఇప్పుడు ఎవరికి కావాలి బంగారు ప్లేట్లో? ఆకలితో ఉండగా కనిపించినప్పుడు నీ మంచితనం ఏంటంటే దానికి తగినట్లుగా నువ్వు చేయగలగాలి. ప్రభు దగ్గర ఆ సిస్టమ్ ఉంది. ప్రభు అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. అందుకనే బైబిల్లో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సంఖ్యాకాండం అనేటువంటి దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రతిదానికి సమయము గలదు. ఉందా? ప్రసంగంలో చూస్తున్నాం కదా, ప్రతిదానికి ఏముందంట? సమయము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిక్షకు వెళుతున్న సమయం ఏంటంటే అది ఖచ్చితమైన సమయం, అది అవసరమైన సమయం. ఆ సమయంలోనే ఆయన గెత్సేమనే వనంలో పట్టబడ్డారు, బంధించి యెరూషలేము తీసుకొని రాబడ్డారు. ఆ తెల్లవారులు కూడా ఆయన శిక్షకు లోనవుతూ, త్రిప్పబడుతూ, చివరి కొడాలతో కొట్టబడుతూ, సిలువను మోస్తూ ఉదయాన్నే బయలుదేరి కల్వరిగిరిని ఎక్కి 9 గంటలకు ఆయన సిలువను మొయ్యటూ, సిలువలో వేలాడుతూ కనిపించారు ఆయన. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఉండి ప్రాణమును విడిచారు ఆయన.
అంటే ఎందుకు అంత ఖచ్చితంగా సమయాలు అక్కడ ఇవ్వబడి? సమయం ప్రకారం చేసే దేవుడు ఆయన. సమయం ప్రకారం చేసి మనం చాలాసార్లు ప్రార్థన చేసిన అవసరాల కొరకు ఇంకా చేయట్లేదు అని చాలాసార్లు వేదన పడుతూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం. కాదు, నీకు అవసరమైన సమయంలో సరైనది, అసలైనది, నీ కొరకు ఏది చేయాలో అది చేయటం కొరకు దేవుడు ఆ సమయం కొరకు చూసి, సమయం వచ్చిందని దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో దేవుని యొక్క మంచితనం ఉన్నది. మంచితనం అందుకే అంటున్నాడు ఆయన, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి, 9వ వచనం, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మరింత నిశ్చయతో, మరింత డెడికేషన్తో, మరింత కాన్ఫిడెంట్గా, నమ్మకంగా మనం రక్షించబడటానికి దేవుడు ఆ సమయంలో, ఆ రోజున అక్కడ ఆ కార్యము నెరవేర్చి తన మంచితనమును మన ముందు పెట్టినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇంకా ఎటువంటి దేవుడు అంటే, 1 తిమోతి పత్రిక, ఆయన దగ్గర ఏముండి మన కొరకు ఎంత కార్యం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. కొన్ని గుణాలు చూసాం ఇందాక మనం. కృప కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు అని కొన్ని గుణాలు చూసాం. ఆయన వేవేలకు కృప చూపుచు పాపములను, దోషములను, అపరాధములను క్షమించుచున్న దేవుడిని చూసాం. ఇప్పుడు మళ్ళీ అంతగా సమయానుకూలంగా, ఆ సమయాన్ని బట్టి అప్రోప్రియేట్గా ఏమనుకున్నా, గుడ్నెస్ అంటే ఏమనుకున్నాం మనము, అగాధోసిని అంటే ఏమనుకున్నాం మనము, అసలైంది, అవసరమైంది, అడగక ముందే చేసే మంచితనం అంట. అందుకు ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ పరిస్థితి ఉన్నో చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును, ఏముంది ఆయన దగ్గర? ఎవరంటే ఆయన శ్రీమంతుడు అంటే వాట్ నాట్, అన్నీ కూడా సమృద్ధిగా కలిగినటువంటి వాడు. నీవు అడగక ముందే నీ అవసరానికి తగినట్టుగా అసలైంది ఏది చెయ్యాలో అది చేయటానికి కలిగిన వాడు. అందుకని మోషే గారు అడిగితే, అయ్యా ప్రభువా, దేవుడా నువ్వెవరవయ్యా అంటే, ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఉన్నవాడను అంటున్నాడు ఆయన కదా. నిర్గమకాండంలో మోషే గారితో చెప్పిన మాట ఏంటంటే, నువ్వెవరవయ్యా అంటే ఏమన్నాడు? నేను ఉన్నవాడను. ఏమున్నవాడు? శ్రీమంతుడు అండి ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఇంకేముంది ఆయన దగ్గర? అద్వితీయుడు నాకు సర్వాధిపతి, అద్వితీయుడు, డివైన్, సర్వాధిపతి, సర్వమునకు అధిపతి అయినటువంటి వాడు, సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు, సర్వలోకమునకు అధిపతి అయినటువంటి వాడు, సర్వశక్తికి అధిపతి అయినటువంటి వాడు, సకల బలములకు అధిపతి అయినటువంటి వాడు, ప్రతి దాని మీద, విశ్వమంతటి మీద, ప్రకృతి అంతటి మీద, ఈ సృష్టి యావత్తు మీద కూడా ఆయన అధిపతిగా ఉండినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అంటున్నాడు ఆయన, అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు. ఏమిటో యుక్తకాలం అంటే ఏంటి? సరైన సమయం, అంతేనా? యుక్తకాలం అంటే అప్రోప్రియేట్ టైం. సరైన సమయంలో యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి. ఎవరయ్యా అంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే ఆయన రాజులకు రాజు, ఆ సర్వాధిపతి ఎవరయ్యా అంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఆయన తన మంచితనం అంతటా సిలువలో మన ముందు ప్రత్యక్షపరచినటువంటి వాడు ఆయన.
యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షం కనపరచును అంటున్నాడు ఆయన. కనుక యుక్త కాలంలో దేవుని యొక్క మంచితనమును మన కొరకు ప్రత్యక్షపరచుచు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉంటాడుగా. 16వ వచనం చూద్దాం ఇప్పుడు. అక్కడ 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలియునుగాక. ఆమేన్ అంటున్నాడు. ఏమిటంట? ఎలా ఉన్నాడు ఆయన? శ్రీమంతులను చూచాం. 1 తిమోతి 6:15 వచనం. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలమందు తన ప్రత్యక్షతను కనపరిచినటువంటి దేవుడు మాత్రమే కాకుండా రాజులకు రాజు ప్రభువులు ప్రభు అయ్యుండి ఇప్పుడు ఎలా ఉన్నాడంట? సమీపింపరాని తేజస్సుతో ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేంతో ఉన్నాడు ఇప్పుడు ఆయన? సమీపింపరాని తేజస్సు. ఏం సమీపింపరాని? మరణము సమీపింపరాని, భయము సమీపింపరాని, ఓటమి సమీపింపరాని, అపజయము సమీపింపరాని, అపవాది సమీపింపరాని, మృత్యువు సమీపింపరాని, చీకటి సమీపింపరానటువంటి తేజస్సుతో ఉన్నటువంటి దేవుడు ఆయన. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమీపింపరాని తేజస్సుతో వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన మంచితనం అంతా కనపరిచి సిలువలో మనం రక్షిస్తే ఇక మరణం ఉంటుంది అక్కడ? ఇక సమాధి ఉంటుంది అక్కడ? ఇక భయం ఉంటుంది అక్కడ? సమీపింపరాని తేజస్సు. దేనికి అక్కడ సమీపించే అవకాశం లేదట. అంతటి తీవ్రమైనటువంటి ప్రభావముతో నీ కొరకు ఆయన కార్యమును కల్వరిగిరిలో నెరవేర్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిలువ మరణములో ఆయన మంచితనమున్నది. ఏమిటా మంచితనము? ఏమిటా మంచితనము? సరైనటువంటిది, అవసరమైనటువంటిది, అడగకుండా చేసేటువంటిది, నశించిపోయినదని వెతికి రక్షించడానికి. అగోతోస్నే గుడ్నెస్ అంటే అడగకుండా అవసరమైన దాన్ని, సరైన దాన్ని సరైన సమయంలో చేసేదే దేవుని యొక్క మంచితనము. ఆ మంచితనము చేత ఆయన దయ చూపించి వేవేలకు కృప చూపిస్తూ మన పాపములు, అపరాధములు నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో మనం చూసినట్టుగా మన దోషములు క్షమించి వేసి ఆయన ఇదిగో శ్రీమంతుడుగా దేవునిగా అద్వితీయ కుమారునిగా ఆయన మన ముందు ప్రత్యక్షమై రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ యొక్క సర్వాధిపతి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సుతో నీ పక్షంగా రక్షణ కార్యమును జరిగించిన దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ఎవ్వడు ఏమీ చేయలేకుండా పక్కాగా 100% కూడా ఆ రక్షణ నీకు కలుగునట్లుగా ఆయన స్థిరమైన రక్షణ నీకు అందించారు ఆయన. అది ఏ అపవాది దొంగించలేడు, ఇంకా అది దాన్ని ఎవడు చెడగొట్టలేడు. ఇంకా అలాగున పునాదులు కలిగిన పట్టణంగా, మెల్కీసెదెకు యాజకత్వం చెప్పిన పునాదులు కలిగిన పట్టణంగా పరలోకాన్ని ప్రభు కడుతూ ఆ రక్షణ కార్యము ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా ఆ మంచి తనమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించుదాం. అమ్మా బాబు, ఆయన మంచి తనమును మనం అడగకపోయినను సరే నశించిపోతున్న మనకు అనేక విషయాల్లో మనం నలిగిపోతున్నాం, కృషించిపోతున్నాం, నశించిపోతున్నాం. ఆశీర్వాదం లేదు, శాపమే అనుభవిస్తున్నాం. చాలా జారిపోతున్నాం, దిగజారిపోతున్నాం, ఓడిపోతున్నాం జీవితంలో.
అగచాట్లు పడుతున్నాం, తంటాలు పడుతూ ఉన్నాం, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అసలైనటువంటిది, అవసరమైనటువంటిది యుక్త కాలమందు మనం ప్రత్యక్షం కావట్లేదు. కానీ యేసయ్య మనకు అలగులు ప్రత్యక్షమయ్యి రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన. అది సిలువలో ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయన మాత్రమే చేయగలిగాడు ఆ మంచితనంతో కార్యాన్ని. ఆయన చేసిన సిలువ త్యాగములో మంచితనం ఉన్నది. ఆయన కూడా కొరడా పట్టుకొని చేయొచ్చు, ఆయన కూడా ఒక బల్లాన్ని పట్టుకొని చేయవచ్చు రక్షణ కార్యాన్ని, ఆయన కూడా అగ్ని రాసపెట్టి చేయొచ్చు రక్షణ కార్యాన్ని, ఇంకేదో చేసి చేయొచ్చు, శిక్షించి చేయొచ్చు ఆయన. కానీ మంచితనంతో రక్షణ కార్యాన్ని మనకు అనుగ్రహించారు ఆయన. ఆ మంచితనం ఇది అని చెప్పడానికి లేదు, ఎంత అని చెప్పడానికి లేదు. కనుక ఆ మంచితనము మన ముందు ప్రత్యక్షమైంది, ప్రచురపరచబడింది, మన ముందు ఉంచబడింది. ఆ మంచితనమును అందుకుందాం. ఆ ప్రభు పొందిన శ్రమల ద్వారా చేసిన త్యాగాన్ని ద్వారా మనకు ఆ మంచితనం వల్ల కలిగే ప్రతి ప్రయోజనాన్ని, అద్వితీయమైనటువంటి డివైన్ పవర్, డివైన్ బ్లెస్సింగ్స్ ఆ శ్రీమంతులకు దేవుని యొక్క సన్నిధి పొందుకుందాం. సమీపింపరాని తేజస్సుతో ప్రభు సన్నిధిలో నిత్యము పరలోకములో ఉన్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ముందుకు సాగుదాం, ముగించుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. సందీప్ చిన్న ప్రార్థన చేయమ్మా. స్తోత్రం. మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి సమయంలో నాయన ఇదిగో ప్రభా, నిజంగా నాయన ఇదిగో ప్రభా, సమీపింపరాని నాయన తేజస్సులో నాయన తండ్రి ఇదిగో ప్రభా మీరు నివసిస్తూ నాయన తండ్రి ఇదిగో ప్రభా అయా అక్కడికి నాయన తండ్రి ఏ అపజయము కానీ నాయన తండ్రి, ఏ ఆటంకము కానీ నాయన తండ్రి, ఏ వ్యతిరేకత కానీ నాయన తండ్రి అయా ఇదిగో ప్రభా ఏదీ లేనటువంటి ఆ యొక్క నాయన తండ్రి ఇదిగో ప్రభా ఘనమైనటువంటి స్థితికి మమ్మల్ని చేర్చుకోవడానికి ఇదిగో ప్రభా మీరు ఆశపడుతూ ఉంటున్నారు ప్రభా. అవును తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి మీరు మాట్లాడినటువంటి నాయన తండ్రి ఇదిగో ప్రభా శ్రేష్టమైనటువంటి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. అయా ఇదిగో ప్రభా, అయా ఇదిగో ప్రభా నాయన తండ్రి నిజముగా నాయన తండ్రి ఇదిగో ప్రభా మీది ఎంత గొప్ప మనసు ప్రభా నాయన తండ్రి. అవును తండ్రి ఇదిగో ప్రభా మేము నాయన తండ్రి మా పరిస్థితిని అర్థం చేసుకుని ఇదిగో ప్రభా అయా ఇదిగో ప్రభా మేము అడగకపోయినను నాయన తండ్రి ఇదిగో ప్రభా మా కొరకు కార్యము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభా నాయన తండ్రి. అయా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడినటువంటి నాయన తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నాయన తండ్రి. నిజముగా నాయన తండ్రి అయా మేము అడగలేదు ప్రభా మాకు రక్షణ కావాలని, కానీ ఇదిగో ప్రభా ఆ ఉరి కొయ్యి మీద నాయన తండ్రి ఇదిగో ప్రభా మీరు ప్రాణమును అర్పించి అయా మాకు రక్షణను ఇచ్చారు ప్రభా నాయన తండ్రి. అయా మేము నిజంగా అడగలేదు ప్రభా నాయన తండ్రి మా పాపాలు మా శాపాలు నాయన తండ్రి మా నుంచి దూరపరచాలని, అవి ఇదిగో ప్రభా వాటి నుంచి మేము విమోచించబడాలంటే ఒక బలి ఇవ్వాలని మిమ్మల్ని మీరు నాయన తండ్రి అర్పించుకున్నారు ప్రభా. అవును తండ్రి అడగకపోయినా నాయన తండ్రి మీరు మాకు అయా ఇదిగో ప్రభా సహాయం చేసి ఇదిగో ప్రభా రక్షణ అనే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అయా ఎంత గొప్ప దేవుడు ప్రభా నాయన తండ్రి. అయా నీ మేలులు కానీ అయా ఇదిగో ప్రభా నాయన తండ్రి మా కొరకు మీరు చూపిన ప్రేమను కానీ నాయన తండ్రి ఇదిగో ప్రభా మేము నెమరు వేసుకునేటువంటి దౌర్భాగ్యంలో అయా లేక నాయన తండ్రి ఇదిగో ప్రభా మిమ్మల్ని మరచిన వారంగా ఉన్నాం, దయతో క్షమించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అయా నిజముగా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ లోకంలో నుంచి మమ్మల్ని వేరుపరచాలని మీరు ఆశపడుతూ ఉంటున్నారు. అట్టి వేరుపరచబడినటువంటి జీవితాన్ని మేము కలిగి ఉంటే నాయన తండ్రి మీరు ఎంత సంతోషపడతారో ఆహ్లాదపడతారు ప్రభా. అటువంటి జీవితాన్ని మేము నాయన తండ్రి మీరు ఆశించిన రీతిగా మేము బ్రతుకుటకు కావాల్సిన సహాయము దయచేయమని అయా ఇదిగో ప్రభా ఎట్టివారైతే ఆ విధంగా నాయన తండ్రి జీవిస్తారో అయా అట్టి వారికి నాయన తండ్రి నిజమైనటువంటి నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి అదిగో అడగకపోయినను నాయన తండ్రి ఇదిగో ప్రభా సహాయం చేస్తారని ఇదిగో ప్రభా నీ మాట ద్వారా పలికిన అయా నాయన తండ్రి
గొప్ప విశ్వాసమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ, ఎంత జాలి దేవానాయన అతను ఇదిగో ప్రభా. అయ్యా నాయన అతను ఇదిగో ప్రభా, ఈ లోకంలో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కొంత దూరం మాత్రమే సహాయము చేయొచ్చు, కానీ ప్రాణం ఇచ్చేంతటువంటి నాయన అతను ఇదిగో ప్రభా, అయా ప్రాణం అర్పించగలిగేటువంటి సహాయం ఎవరూ చేయలేరు ప్రభా నాయన తండ్రి. అది మీరు మాత్రమే దేవా. ఈ లోకంలో నాయన అతను ఇదిగో ప్రభా, మేము ఎన్నో మార్లు నాయన అతను ఇదిగో ప్రభా అటువంటి గొప్ప క్రియలు మీ